నమస్కారం. శిల్ప టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మహానందిలో ఒంగోలు జాతీయ ఎడ్ల బల ప్రదర్శన ప్రారంభం. రైతుల సంక్షేమమే లక్ష్యమన్న శ్రీశైలం నంద్యాల ఎమ్మెల్యేలు శిల్పా చక్రపాణి రెడ్డి, శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి. ఆర్బీకేల్లో శనగ కొనుగోలు కేంద్రాల ఏర్పాటు. రైతులు తప్పనిసరిగా పంట నమోదు చేసుకోవాలన్న ఏడీఏ డాక్టర్ రాజశేఖర్. 16వ వార్డు సచివాలయం ఆకస్మిక తనిఖీ. ప్రజా సమస్యలన్నీ సచివాలయాల్లోనే పరిష్కరించుకోవాలన్న కమిషనర్ వెంకటకృష్ణ. నాగలింగేశ్వర స్వామి దేవస్థానంలో అన్నదానం ఏర్పాటు. సేవా కార్యక్రమాలను ఏటా నిర్వహిస్తామన్న మున్సిపల్ కౌన్సిలర్ వెంకటలక్ష్మి. రామాలయంలో ఘనంగా శివరాత్రి వేడుకలు. క్రైస్తవ ప్రార్థనా మందిరాల్లో ఘనంగా తపస్సు కళ ప్రారంభ వేడుకలు. నంద్యాలలో యుక్రెయిన్ విద్యార్థి కుటుంబ సభ్యుల పరామర్శ. విద్యార్థి జతిన్ను క్షేమంగా ఇంటికి చేరుస్తామన్న ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి. ఆరుగాలం శ్రమించే రైతన్నలు సంతోషంగా ఉండాలని, పార్టీలకు అతీతంగా రైతులతో పాటు ప్రజాశ్రేయస్సే ధ్యేయంగా శిల్పా కుటుంబం పనిచేస్తుందని శ్రీశైలం నంద్యాల నియోజకవర్గాల శాసనసభ్యులు శిల్పా చక్రపాణి రెడ్డి, శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి పేర్కొన్నారు. విపత్కర పరిస్థితుల నేపథ్యంలో రైతు సంబరాలను జరుపుకోలేకపోయామని, ఎడ్ల బల ప్రదర్శనకు రాష్ట్ర నలుమూలల నుంచి తరలిరావడం ఆనందంగా ఉందన్నారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా మహానందీశ్వర స్వామి దేవస్థానంలో నూతనంగా ఏర్పాటు చేసిన మైక్ను ఎమ్మెల్యేలు ప్రారంభించారు. అలాగే మహానందీశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రాష్ట్ర స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శనను వారు ప్రారంభించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఇసాక్ భాషా, వైఎస్ఆర్సీపీ నాయకులు భువనేశ్వర్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్, దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ మహేశ్వర రెడ్డి, ఈవో చంద్రశేఖర్ రెడ్డి, వివిధ ప్రాంతాలకు చెందిన వైసీపీ నేతలు, రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రైతులు కష్టాలన్నీ మర్చిపోయి రైతు సంబరాలను 3 రోజుల పాటు పండగలా జరుపుకోవాలన్నారు. రైతు సంబరాలు, ఎడ్ల బల ప్రదర్శనలు రైతులకు పాడి పరిశ్రమలపై మరింత శ్రద్ధ వహించేలా తోడ్పాటునిస్తాయని చెప్పారు. गिरीश नरेश परेश महेश विलेशय भूषण भो सांब सदा शिव शंभो शंकर शरणं मे तव चरणयुगम् उमया दिव्य सुमंगल विग्रहया लिंगित वामांग विभो सांब सदा शिव शंभो शंकर शरणं मे तव चरणयुगम् दूरीकुरु मामज्ञमनाथं दूरीकुरु मे दुरितं भो सांब सदा शिव शंभो शंकर शरणं मे तव चरणयुगम् शिवाय नमो शिवाय नमः शिवाय नमो नमः शिवाय शिवाय नमो शिवाय नमः शिवाय नमो नमः शिवाय सचराचर जनन स्थितिलय कारण भो सांब सदा शिव शंभो शंकर शरणं मे तव चरणयुगम् अन्तःकरण विशुद्धिं भक्तिं च त्वयि सतीं प्रदेहि विभो सांब सदा शिव शंभो शंकर शरणं
मे तव चरणयुगम् करुणावरुणालयमयि दास उदासस्तवोचितो न हि भो साम्ब सदा शिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् शिवाय नमः शिवाय नमः शिवाय नमः नमः शिवाय शिवाय नमः शिवाय नमः शिवाय नमः नमः शिवाय जय कैलास निवास प्रमथ गणाधीश भूसुरार्चित भो साम्ब सदा शिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् जनुत నిజంగా గత 2 సంవత్సరాల్లో కలిపి ఎంత ఉత్సాహం అయితే ఉంటుందో అదంతా ఈ రోజు ఇక్కడ కనపడుతుందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈ కోవిడ్ కారణంగా మనం చాలా ఇబ్బందులు ఎదుర్కొని ఆఖరికి ఆ మహానందీశ్వరుడి దర్శనం కూడా చేసుకోలేని పరిస్థితి నుంచి ఈనాడు ఇంతమంది ఒకే వేదిక మీద ఉండడం, ఒకే చోట చేరడం, అది కూడా మన రైతన్నలకి ఎంతో ఇష్టమైన కార్యక్రమం. ఎడ్ల పందాల కోసం ఇంతమంది రావడం అనేది నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది, ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే నేను వాస్తవంగా అయితే ఇక్కడికి వచ్చే ముందు ఇంతమంది ఒక చోట ఉంటారా అని చెప్పేసి నేను ఊహించలేదు. నిజంగా ఈ ప్రాంగణం కిక్కిరేసిపోవడం, ఇంకా పెద్ద ప్రాంగణం ఉన్నా సరే అది కూడా పూర్తిగా నిండిపోయే పరిస్థితి ఈనాడు కనపడడం చాలా సంతోషకరమైన విషయం. ఆ భగవంతుని ఆశీస్సుల వల్ల మళ్ళీ మనందరం కూడా ఇలా ఒకే వేదికపై చేరడం అనేది చాలా 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 ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఎడ్ల పందాలు, అది కూడా మహానందిలో జరిగే ఎడ్ల పందాలు, అది కూడా మా చిన్నాన్న గారి ఆధ్వర్యంలో జరిగే ఎడ్ల పందాలు అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది కూడా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించి అక్కడి నుంచి ఇక్కడికి రావడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఎక్కడా లేనటువంటి విధంగా మొదటి బహుమతి దాదాపు 1,25,000 రూపాయలు పెట్టడం అనేది, అది కూడా దాదాపు 6 బహుమతులు, మొత్తం 3 రోజులు కూడా ఈ పండుగ ఇక్కడ నిర్వహించడం చాలా సంతోషకరంగా ఉంది. ముఖ్యంగా రైతన్నలు మీరు పడుతున్న కష్టాలన్నీ కూడా మరిచిపోయి 3 రోజులు కూడా మీరందరూ కూడా పండగలాగా ఈ యొక్క పోటీల్ని ఆస్వాదించాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిజంగా మీ అందరికి కూడా ఉత్సాహం ఇచ్చేలాగా, రైతులలో మళ్ళీ పాడి పశువుల మీద శ్రద్ధ వహించేలాగా, ఎడ్ల పోటీల మీద మా అందరికి, ఎందుకంటే మేము చాలా తక్కువగా చూస్తుంటాం ఎడ్ల పందాలు. ఎప్పుడో ఒకసారి ఇలా ప్రోగ్రాంలు పిలిచినప్పుడు మాత్రమే మాకు ఆ అవకాశం లభిస్తుంది. ఇలాంటి పోటీలు పెట్టడం వల్ల మళ్ళీ మన ఎడ్ల మీద, మన పాడి పశువుల మీద మనకి శ్రద్ధ వచ్చే విధంగా ఈ కార్యక్రమం జరుగుతుండడం నిజంగా శుభసూచకం. మరొకసారి ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఇక్కడికి విచ్చేసిన సోదర సోదరి మనందరూ కూడా ఈ 3 రోజుల ఈ పండుగని ఆస్వాదిస్తూ దీన్ని విజయవంతం చేయాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వచ్చే సంవత్సరం మహానందిలో జరగబోయే ఈ పోటీల్లో ఖచ్చితంగా నేను కూడా ఒక బహుమతిని నా సైడ్ నుంచి కూడా స్పాన్సర్ చేస్తానని చెప్పి తెలియజేస్తున్నా. ఒక చక్రపాణి రెడ్డి ఎక్కడైనా అక్కడైనా ఇక్కడైనా ఎద్దుల పందాలన్నా, ఎద్దుల రైతులన్నా, రైతు సోదరులన్నా అభిమానం ఎక్కడైనా కానీ మా రైతాంగం బాగుండాలి. మా వారిని కూడా చెప్తా ఉన్నా, ఎప్పుడైనా సరే ఎద్దులను ప్రోత్సహించు, రైతాంగాన్ని ఆదరించు, ఎప్పటికీ తిరుగులేదని కూడా తెలియజేస్తా ఉన్నా. ఎప్పుడైనా మనం ఆలోచించుకోవాల్సింది ఒకటి, రైతు సోదరులు
ఏ రోజు ఏం జరుగుతుందో తెలియదు, పంట చేతికి వచ్చేదాకా తెలియదు. ఆ పంట చేతికి వచ్చినా ఆఖరకు గిట్టుబాటు ధరల లేక రైతాంగం ఎంతో మంది ఈరోజు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సందర్భాలు చూస్తా ఉన్నాం. మనం ఈరోజు ఈ యొక్క కోర్టులో మనకు పార్టీలో చూడకుండా ఇక్కడ ఈ యొక్క ఎడ్ల పందాల ప్రదర్శన కూడా అందరినీ కూడా తీసుకున్నాం. ఈరోజు ఈ పార్టీ ఆ పార్టీ లేదు, మనకి ఎప్పుడు కూడా ఎవరైతే ఈరోజు ఈ కోర్టు మెయింటైన్ చేస్తూ ఉన్నారో ఆ వ్యక్తులు కూడా రకరకాల పార్టీలకు సంబంధించినటువంటి వారు. అందుకే మా శిల్పా కుటుంబం ఎప్పుడు పార్టీలు చూడడం, ప్రేమతో ఎవరైనా సరే ఈ యొక్క ప్రదర్శనను బ్రహ్మాండంగా నిర్వహించాలని కోరుకుంటాం. కాబట్టి ఎప్పుడు కూడా వాళ్ళ చేతుల మీదుగానే ఈ కోర్టు నడుస్తూ ఉంది. గతంలో ఏ నాయకులున్నా ఆ టైంలో కూడా వీళ్ళే నిర్వహించారు, నేను వచ్చిన తర్వాత కూడా వీళ్ళే నిర్వహిస్తూ ఉన్నారు. మాకు తమ భేదాలు లేవు, తమ భేదాలు లేవు. కాబట్టి మా వాడు చెప్పినట్టు నంద్యాలలో కూడా స్టార్ట్ చేస్తే మళ్ళీ ఒక మా పాత రోజులు గుర్తుకొస్తాయి. చేయాలన్నా లేదా? రైతులను నమ్ముకొని ఈరోజు ఎంతో మంది ఎత్తులు తాగుతూ ఉన్నారు. ఈరోజు ఎట్లా అంటే కోట్ల రూపాయల పైన ఈరోజు ఎట్లా జతలు. ఆ రోజు చూసేవాళ్ళం, ఎవరైనా చెప్పేవాళ్ళు, అయ్యా ఎవరైనా చెడగొట్టాలంటే ఒక పాతలారైనా కొనివ్వండి, లేకపోతే తొలిపెద్దులైనా కొనివ్వండి అని చెప్పి. ఈరోజు తొలిపెద్దులు కొనిచ్చినా మేము వచ్చిన తర్వాత మా ఆధ్వర్యంలో ఎప్పుడే కానీ ఏ యొక్క ఎట్లా రైతాంగం ఎట్లా యజమానులు ఎక్కడే కానీ ఇబ్బంది పడకుండా ప్రతి సంవత్సరం కూడా కన్సల్టేషన్ బహుమతులు ఇస్తా ఉన్నాం. ఎవరే కానీ వట్టి చేతులతో వెళ్ళకూడదు. ఇక్కడికి వస్తే ఖచ్చితంగా ఎన్ని జతలు వచ్చినా ఈ సంవత్సరం కూడా కన్సల్టేషన్ బహుమతులు ఇస్తా ఉన్నాం. అందుకే మా వాడిని చెప్తా ఉన్నా, మా వాడు నేను ఇస్తా అంటున్నాడు కాబట్టి కన్సల్టేషన్ బహుమతులన్నీ మా వాడివే. ఎందుకంటే ఇప్పుడు మన పేరు రావాలంటే అదే కదా, కన్సల్టేషన్ బహుమతులలో ఏది మొదటి జతకు కన్సల్టేషన్ బహుమతి, పెద్ద జతలకు పెద్ద ఎత్తులకు సీనియర్ విభాగానికి 20,000 కన్సల్టేషన్ బహుమతి. ఆరోపణ అయితే కన్సల్టేషన్ బహుమతి కూడా 20,000. ఎవరు? రవిచంద్ర కిషోర్ రెడ్డి గట్టి తప్పట్లు కూడా. అదేవిధంగా జూనియర్స్ విభాగం దీంట్లో 6వ బహుమతి 20,000 ఉంది, ఇది 15,000. 7వ మరి కన్సల్టేషన్ బహుమతి 15,000. న్యూ కేటగిరీలో దీనికి కూడా 10,000 కన్సల్టేషన్. దేనికి తగ్గేదేనా? చెప్పినట్టుగా మా ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఏదైనా మాట చెప్తే దాన్ని జవదాటం. సో ఈరోజు చిన్నాన్న చెప్పిన మాటని జవదాటడం లేదు. ఆయన ఏం చెప్పినా సరే ఆ కన్సల్టేషన్ ప్రైజ్లన్నీ కూడా నేను ఆ సైడ్ నుంచి నేను స్పాన్సర్ చేస్తున్నాను అని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటాను. రైతు సంక్షేమ పథకాలు, పంట నష్టపరిహారం వర్తించేందుకు రైతులు తప్పనిసరిగా ఈ క్రాప్ నమోదు చేసుకోవాలని వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ రాజశేఖర్ సూచించారు. నష్టపరిహారాన్ని కొందరు రైతులు 2 లక్షల రూపాయలకు పైగా తీసుకున్నారని, తప్పనిసరిగా ఈ క్రాప్తో పాటు ఈ కేవైసీ చేయించుకోవాలన్నారు. స్థానిక కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ రబీలో 35,000 హెక్టార్లకు పైగా వరి, మినుము, జొన్న, పప్పు శనగలు సాగు చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం ఆర్బీకేలో శనగ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని, రానున్న రోజుల్లో వరి, మినుము, జొన్న కేంద్రాలు కూడా ఏర్పాటు చేసి పంట కొనుగోలు చేస్తామన్నారు. నంద్యాల సబ్ డివిజన్ పరిధిలో దాదాపుగా మనకు 45,000 హెక్టార్లలో పంట పడాల్సింది. అయితే కొన్ని కారణాల వల్ల 35,000 హెక్టార్ల 300 వరకు కవర్ అయింది. ఇందులో భాగంగా మేజర్గా మనకి 12,000 హెక్టార్లు వరి కవర్ అవుతుంది. అదేవిధంగా జొన్న 7,980 హెక్టార్లు కవర్ అవుతుంది. తర్వాత పప్పు శనగ దాదాపుగా 6,000 కవర్ అవుతుంది. తర్వాత మినుములు 5,700 కవర్ అవుతున్నాయి. సో వెరిసి 35,000 మిగతా పంటలతో కలుపుకుంటే 35,000 హెక్టార్లు ఈ రబీలో కవర్ అవుతుంది. రైతు సోదరులకు ముఖ్యమైనటువంటి గమనిక ఏంటంటే, ప్రస్తుతం మనకు శనగ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేస్తూ ఉంది. అదేవిధంగా రాబోయే రోజుల్లో మినుము, తర్వాత జొన్నలు కూడా కొనుగోలు చేస్తారు. తర్వాత వరిని కూడా కొనుగోలు చేసేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి దయచేసి ప్రతి వారు కూడా
ఆయా రైతు భరోసా కేంద్రాల దగ్గర ఉన్నటువంటి రైతు భరోసా సిబ్బంది ద్వారా ఈ పంట నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఈ కేవైసీ కూడా చేసుకోవాలి. తంబేసేసి పంట వేసినాము, తర్వాత ఈ కేవైసీలో ఆధార్ నెంబరు, అకౌంట్ నెంబరు, తర్వాత భూమి యొక్క వివరాలు కవర్ అయిన తర్వాత ఆటోమేటిక్గా రైతు ఈ పంట చేసుకున్న తర్వాత ఒకవేళ అనుకోని విధంగా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా, అధిక వర్షాలు కానీ లేదంటే ఇంకా తెగుళ్ళ ద్వారా కానీ పంట నష్టపోయినప్పుడు ఆటోమేటిక్గా మనకు పంట నష్ట పరిహారము ప్రభుత్వం ద్వారా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా పంటల బీమా పథకం కూడా మనకు కవర్ అయ్యడానికి ఆస్కారం ఉంది. గత దినాల్లో మనం చూస్తే ఒక్కొక్క రైతుకి 2 లక్షల పైన కూడా పంటల బీమా కవర్ అయినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇటు కౌలు రైతు అయినా లేదంటే యజమాని అయినా నిర్లక్ష్యం చేయకుండా తొందరగా ఏంటంటే కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ అయినాయి ఇంకా రైతు భరోసా సిబ్బంది దగ్గరికి వెళ్ళి మీ పంటలను నమోదు చేసుకోవాలని కోరుతున్నాం. ముఖ్యంగా రాబోయే రోజుల్లో వరిని కూడా మనము కొనుగోలు చేసేటువంటి ఆస్కారం ఉంది కనుక ఇప్పటికే మరి బెంగాల్ గ్రామ్ పప్పు శనగ కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ అవుతున్నాయి. అదేవిధంగా మేము అమ్ముతామనేటువంటి మీ యొక్క ఉద్దేశాన్ని రైతు భరోసా కేంద్రాల్లో రిజిస్టర్ చేయాలి. అది చాలా ఇంపార్టెంట్. రిజిస్టర్ చేస్తే ఈ విషయం మనకు మరి జేసీ గారి జాయింట్ కలెక్టర్ ఆర్బిక వారి వరకు వెళ్తుంది. అలాంటప్పుడు మన రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మనము కొనుగోలు చేసేదానికి ఆస్కారం ఉంది కనుక ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలా. ప్రజలు తమ సమస్యలన్నీ సచివాలయాల ద్వారానే పరిష్కరించుకోవాలని, ప్రజలకు అన్ని సేవలను అందించేలా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ తెలిపారు. సచివాలయాలకు సంబంధించిన సమస్యలను ప్రతి బుధవారం కార్యదర్శులు గుర్తించి తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. పట్టణంలోని 16వ వార్డు సచివాలయాన్ని మున్సిపల్ అధికారులతో కలిసి తనిఖీ చేసి సిబ్బందికి పలు సూచనలు, సలహాలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ స్వచ్ఛ నంద్యాల కార్యక్రమంలో భాగంగా చెత్త సేకరణకు సంబంధించి యూజర్ ఛార్జీల వసూలుకు వాలంటీర్లు సమాయత్నం కావాలన్నారు. యూజర్ ఛార్జీలను ప్రజలు గూగుల్ పే, ఫోన్ పే ద్వారా చెల్లించవచ్చని, అందుకు సంబంధించిన రసీదును కూడా పొందవచ్చని సూచించారు. ఈ వార్డు సచివాలయ వ్యవస్థని మరింత పటిష్టం చేయడం, ప్రజల యొక్క సమస్యలు మొత్తం కూడా సచివాలయం ద్వారానే పరిష్కారం కావాలి. దానిలో భాగంగా సచివాలయంలో ఉండే సమస్యలు ఏదైనా ఉంటే కనుక ప్రతి ఒక్క బుధవారం రోజున కూడా 1 గంట పాటు అందరు సెక్రటరీలు, వాలంటీర్లు కూర్చొని వాళ్ళకి సంబంధించిన హార్డ్వేర్ కానీ, సాఫ్ట్వేర్ కానీ, ఫర్నిచర్ కానీ, అదేవిధంగా స్టేషనరీ సమస్యలు ఏదున్నా కూడా నోట్ చేసుకొని మాకు తెలియజేయాలి. దానికి సంబంధించిన కార్యక్రమం చేస్తున్నారు. అదేవిధంగా ఓటీకి సంబంధించి, వ్యాక్సినేషన్ సంబంధించి ఈ అన్ని కార్యక్రమాలను అనుసంధానం చేసుకోవడంతో పాటు ముఖ్యంగా ఈ రోజున మా క్లాప్ అనే కార్యక్రమాలు పెట్టాము. క్లాప్కి సంబంధించిన కార్యక్రమాన్ని కూడా ఈరోజు వెనస్డే మీటింగ్లో మాట్లాడుకొని అందరూ వాలంటీర్లు, అందరు సెక్రటరీలు కూడా ఈ 60 రూపాయలు లేదా 30 రూపాయలు యూజర్ ఫీ చెల్లించడం, అదేవిధంగా వాలంటీర్ అందరినీ కూడా సమాయత్తం చేసి కమింగ్ 2-3 రోజులలోపు ప్రతి ఒక్క ఇంటి నుంచి కూడా 30 రూపాయలు లేదా 60 రూపాయలు క్లాప్ యూజర్ ఫీ అనేది కట్టాలి. దీనికి సంబంధించి యూజర్ ఫీ అనే యాప్ని గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఎవరైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత యూజర్ ఫీ ఓపెన్ చేసి దానిలో జిల్లా, నంద్యాల ఈ 2 క్లిక్ చేసిన తర్వాత ఫోన్ నెంబర్ వస్తుంది. అంటే మీ ఇంటికి సంబంధించిన హౌస్ ఓనర్, అంటే మీ భర్త కావచ్చు, మీరు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళ నెంబర్ ఏది ఆ నెంబర్ని క్లిక్ చేస్తే కనుక దానికి సంబంధించి ఇంటి నెంబరు, పేరు, అదేవిధంగా మీ ఇల్లు ఎక్కడ ఉంది, దానికి సంబంధించిన డబ్బులు ఎంత కట్టాలి వస్తుంది. ఆ డబ్బులు కట్టడానికి సంబంధించి కూడా మీరు గూగుల్ పే నుంచి కానీ, ఫోన్పే నుంచి కానీ, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంక్ ద్వారా మీరు 30 రూపాయలు, 60 రూపాయలు క్లిక్ చేస్తే కనుక ఆ అమౌంట్ మొత్తం కూడా మున్సిపాలిటీకి జమ అయిపోతుంది. మీకు రసీదు కూడా మీ యొక్క ఫోన్లో కనపడుతుంది. కాబట్టి ఎవరికి వారు యూజర్ ఫీ 30 రూపాయలు, 60 రూపాయలు, అదే షాపుల వాళ్ళైతే వాళ్ళకి సంబంధించి 100 రూపాయలు, 150 రూపాయలు, 3000 రూపాయలు ఎవరికి వాళ్ళు డైరెక్ట్గా పేమెంట్ చేయడానికి అవకాశం ఉంది. ఆ విధంగా పేమెంట్ చేయడానికి సంబంధించిన సూచనలు ఇచ్చాము మేము ఇవాళ. నులి పురుగుల నివారణకు ప్రభుత్వం అందజేస్తున్న ఆల్బెండజోల్ మాత్రలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ సూచించారు. 3 ఏళ్లు పైబడిన ప్రతి విద్యార్థికి మాత్రలను రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా ఇస్తుందని చెప్పారు. పట్టణంలోని స్వామి వివేకానంద పాఠశాలలో ఆల్బెండజోల్ మాత్రలను కమిషనర్ చేతుల మీదుగా విద్యార్థులకు పంపిణీ చేశారు.
అనంతరం పాఠశాల ప్రిన్సిపల్ గౌరీదేవి అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కమిషనర్ మాట్లాడుతూ 3 ఏళ్లు పైబడిన విద్యార్థికి 400 MP, 2 ఏళ్లలోపు విద్యార్థులకు సగం మాత్రను పొడి చేసి నీటిలో కలిపి ఇవ్వాలన్నారు. ప్రతి 6 నెలలకు ఒకసారి ఆల్బెండజోల్ను ప్రభుత్వం పంపిణీ చేస్తోందని చెప్పారు. అని ముఖ్యంగా ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆల్బెండజోల్ ట్యాబ్లెట్లనే ఈ యొక్క నులి పురుగుల నివారణ కార్యక్రమంలో భాగంగా 3 సంవత్సరాల నుంచి 19 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి అందరు విద్యార్థులకి, అంటే ప్రైవేట్ కావచ్చు, పబ్లిక్ కావచ్చు, బయట ఉన్న విద్యార్థి అందరికీ కూడా 100% ఇస్తున్నాం మనం. ఇవన్నీ కూడా నమిలి మింగివేయాలి. 3 సంవత్సరాల పైబడినటువంటి విద్యార్థి అందరికీ కూడా 400 mg ఇస్తున్నాము. వీళ్ళందరూ కూడా నమిలి మింగివేసి తాగేయచ్చు. మనం ఇది చాక్లెట్ లాగా ఉంటుంది. ఈ 3 years బిలో వాళ్ళకి హాఫ్ టాబ్లెట్ ఇస్తున్నాము. వాళ్ళకి కూడా పొడించేసి నీళ్ళలో కలిపి ఇవ్వమని చెప్తున్నాము. ఇవన్నీ కూడా మన కడుపులో ఉండేటువంటి మలబద్ధకం కానీ, ఇతర కార్యక్రమాలు కానివ్వండి, సరిగా మోషన్ కాకపోవడం కానీ, ఇటువంటి అన్నిటికీ కూడా మంచి మందుగా పనిచేస్తుంది. కాబట్టి ఈ ఆల్బెండజోలు ప్రభుత్వం అందరికీ కూడా ఉచితంగా ఇవ్వమని చెప్పింది. ఈ రోజున ఈ యొక్క వివేకానంద ప్రైవేట్ స్కూల్లో కూడా మేము డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. డెఫినెట్గా ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా మన పిల్లలందరికీ కూడా ఇవి ఇచ్చే విధంగాను మళ్ళీ 6 months మళ్ళీ ఇస్తాం. మనం ఇయర్లీ ట్వైస్ ఇవ్వాలి. మనం ఆ విధంగా ఇస్తాము. తప్పనిసరిగా వీటిని వాడుకునే విధంగా తల్లిదండ్రులు కూడా చూడాలి అని, ఉపాధ్యాయులు కూడా చూడాలని అందరినీ కోరుతున్నాం. కమిషనర్ గారు ఈరోజు పర్సనల్గా మా స్వామి వివేకానంద పాఠశాలకు వచ్చి ఈ ఆల్బెండజోల్ ట్యాబ్లెట్ను డిస్ట్రిబ్యూట్ చేయడం మాకు ఎంతో సంతోషకరంగా ఉంది. ఇక్కడ జరిగే అన్ని కార్యక్రమాలు కూడా సారు మరియు మా దగ్గరలో ఉన్నటువంటి సచివాలయం వారు పర్యవేక్షిస్తూ ఉంటారు. మమ్మల్ని చక్కగా ఎడ్యుకేట్ చేస్తూ అవేర్నెస్ తీసుకొస్తూ ఉంటారు. అందుకు మా పాఠశాల కూడా చక్కగా వారికి సహకరిస్తూ ఉంటుంది. అందరికీ నమస్కారం. మహాశివరాత్రి వేడుకలను పురస్కరించుకొని పట్టణంలోని నాగలింగేశ్వర స్వామి దేవస్థానంలో కాసిరెడ్డి నాయన భక్తులు పెద్ద ఎత్తున అన్నదానం ఏర్పాటు చేశారు. వైఎస్ఆర్సీపీ నాయకులు లక్ష్మీనారాయణ, కౌన్సిలర్ వెంకటలక్ష్మి కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భక్తులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పట్టణంలోని రోజాకుంటలో వెలసిన నాగలింగేశ్వర స్వామి దేవస్థానంలో శివరాత్రి వేడుకలను పురస్కరించుకొని అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ వెంకటలక్ష్మి, కాసిరెడ్డి నాయన భక్తురాలు తులసమ్మ మాట్లాడుతూ 13 ఏళ్లుగా అన్నదానం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. వార్డు ప్రజల సహకారంతో సేవా కార్యక్రమాలను భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని వారు పేర్కొన్నారు. ఈరోజు శివరాత్రి సందర్భంగా కాసిరెడ్డి ఆయన ఆధ్వర్యంలో మేము రోజాకుంట నందు ప్రతి సంవత్సరము మేము ఇక్కడ అన్నదానము కార్యక్రమం జరుపుతున్నాము. ఇప్పటికీ 13 సంవత్సరము అయినది. వచ్చేసి కాసిరెడ్డి ఆయన ఆయన చలువతో, ఆయన ఆశీస్సులతో మేము ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరపడం జరుగుతుంది రోజాకుంట నందు. ఇక్కడ వచ్చేసి 1500 నుంచి 2000 వరకు మేము జనాలకు భోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతున్నది ప్రతి సంవత్సరము. కాసిరెడ్డి అన్నదానము ప్రతి సంవత్సరం పెడుతున్నాము. ఇక్కడ గురుగారు నాకు బాగా పరిచయం. అందుకు ఆయన తరఫున పిల్లలల్లా అందరూ బాగా చేస్తున్నారు. రోజాకుంటలో 39వ వార్డులో కాసిరెడ్డి నాయన ఆశీస్సులతో మేము ప్రతి సంవత్సరం 13 సంవత్సరాలు అయింది ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుపుతున్నాము. ప్రతి భక్తులతోటి అందరి ఆశీస్సులతో అందరూ అన్నదాన కార్యక్రమానికి అందరూ జయప్రదం చేసి అందరు తలా ఇంత చందాలు వేసుకొని మనుషులను అందరు కలిసి అందరితో చేయించుకొని మేము అందరు కలిసి కూడా చేస్తున్నాము. ప్రతి సంవత్సరం ప్రజలందరూ మాకు బాగా సహకరిస్తున్నారు. ఇక్కడ శివరాత్రి కూడా బాగా జరుగుతుంది. ఇక్కడ అందరూ గుడిలో రోజాకుంట నాగలింగేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో మన కాసిరెడ్డి నాయన భక్తులైన తులసమ్మ ఆధ్వర్యంలో 11 సంవత్సరాల నుంచి అన్నదానం జరుగుతుంది. వాళ్ళ కొడుకు అయినటువంటి లక్ష్మీనారాయణ అన్న కౌన్సిలరు ఈ వార్డుకు బాగా సహకరించి అన్ని అభివృద్ధి పనులు చేసి
మా వెంకటలక్ష్మి కూడా కౌన్సిలర్ అయ్యి కూడా బాగా మహిళలందరినీ కలుపుకొని బాగా అన్నీ నెరవేరుస్తుంది. మేము దేవస్థానంకి చందాలు వసూలు చేసి దేవస్థానం అభివృద్ధి చేస్తున్నాము. ఈ 11 సంవత్సరాల నుంచి 3,000 మందికి అన్నదానం చేస్తున్నాము. పట్టణంలోని సంజీవనగర్ కోదండ రామాలయంలో మహాశివరాత్రి వేడుకలను అత్యంత వైభవపేతంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణలతో స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని అత్యంత ఘనంగా జరిపారు. వేడుకల్లో భక్తులు విశేషంగా పాల్గొని ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు చేశారు. गिरीश नरेश परेश महेश विलेशय भूषण भो साम्ब सदा शिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् उमया दिव्य सुमङ्गल विग्रहया लिङ्गित वामाङ्ग विभो साम्ब सदा शिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् दूरीकुरु मामज्ञमनाथं दूरीकुरु मे दुरितं भो साम्ब सदा शिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् शिवाय नमः शिवाय नमः शिवाय नमः नमः शिवाय शिवाय नमः शिवाय नमः शिवाय नमः नमः शिवाय सचराचर जनन स्थितिलय कारण भो साम्ब सदा शिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् अन्तःकरण विशुद्धिं भक्तिं च त्वयि सतीं प्रदेहि विभो साम्ब सदा शिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् करुणावरुणालयमयि दास उदासस्तवोचितो नहि भो साम्ब सदा शिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् शिवाय नमः शिवाय नमः शिवाय नमः नमः शिवाय शिवाय नमः शिवाय नमः शिवाय नमः नमः शिवाय कैलासनिवास प्रमथ गणाधीश भूसुरार्चित भो साम्ब सदा शिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् झनुतक झङ्किणु झनुतक किटकक शब्दैर्नटसि महानट भो साम्ब सदा शिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् धर्मस्थापन दक्ष द्रक्ष गुरो दक्ष यज्ञ शिक्षक भो साम्ब सदा शिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् शिवाय नमः शिवाय नमः शिवाय नमः नमः शिवाय शिवाय नमः शिवाय नमः शिवाय नमः नमः शिवाय
भयापह भूतपते भूतिभूषिताङ्ग विभो साम्ब सदा शिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् सर्वदेव सर्वात्म सर्वदा दुर्गत गर्वहरण विभो साम्ब सदा शिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् शिवाय नमः शिवाय नमः शिवाय नमः नमः शिवाय शिवाय नमः शिवाय नमः शिवाय नमः नमः शिवाय सत्यं ज्ञानमनन्तं ब्रह्मेतल्लक्षणलक्षितभो साम्ब सदा शिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् हा हा हू हू मुखसुरगायक गीतं वदानपद्य विभो साम्ब सदा शिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् शिवाय नमः शिवाय नमः शिवाय नमः नमः शिवाय 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 शिवाय नमः शिवाय नमः गिरीश नरेश परेश महेश विलेशय भूषण भो साम्ब सदा शिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् उमया दिव्य सुमङ्गल विग्रहया लिङ्गित वामाङ्ग विभो साम्ब सदा शिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् दूरीकुरु मामज्ञमनाथं दूरीकुरु मे दुरितं भो లింగోద్భవ అభిషేకాలైనటువంటి అద్భుతమైనటువంటి పూజ వైభవం మహానందీశ్వరుడికి ఇంతసేపు కూడా భక్తి శ్రద్ధతో నిర్వహించడం జరిగింది. మనకి మామూలుగా మాఘమాసంలో చతుర్దశి తిథి రోజున తెల్లవారుజామున 3 గంటలకి ధనుర్లగ్నం అనేటువంటి లగ్నం ఈ సమయంలో ఉంటుంది. ధనుర్లగ్నం అంటే గురువు అధిపతిగా ఉన్నటువంటి లగ్నం. జగదపితరవు వందే పార్వతీ పరమేశ్వరువు అంటాం మనం. ఈ యొక్క సకల చరాచర సృష్టికి జగత్తుకంతా కూడా తల్లిదండ్రులుగా ఉండేటువంటి ఆ యొక్క పార్వతీ పరమేశ్వరుడు గురువు యొక్క లగ్నంలో మనం వివాహం చేసి మనమందరం కూడా ఆ వివాహాన్ని చూసి ఆ మంత్రాన్ని విని తద్వారా మనం చేసుకున్నటువంటి సకల విధమైనటువంటి దోషములు నివృత్తి పొంది పుణ్యఫలాల్ని పొందుతాం. కాబట్టి ఇంతటి మహాద్భుతమైనటువంటి కళ్యాణ మహోత్సవం అనేటువంటిది ఈ యొక్క మహాశివరాత్రి పూట ఇంత అద్భుతమైనటువంటి కలియుగా కైలాసంగా విరాజిల్లుతున్నటువంటి ప్రత్యక్ష కైలాసమైనటువంటి మహానంది క్షేత్రంలో కామేశ్వరి మహానందేశ్వరుల వివాహ వైభవం అనేటువంటిది అత్యంత వైభవంగా వేద మంత్రముల మధ్య విశేషంగా నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. క్రీస్తు జీవితంలో అత్యంత ప్రధానమైన మరణం, శ్రమలను గుర్తు చేసుకుంటూ తపస్సు కాల ఆరంభ వేడుకలను క్రైస్తవులు బుధవారం ఘనంగా జరుపుకున్నారు. క్రీస్తును, ప్రేమను, సేవలను స్మరిస్తూ ఉపవాస ప్రారంభ రోజు భస్మ బుధవారం లేదా విభూతి బుధవారాన్ని పట్టణంలోని సిఎస్ఐ ఆరోగ్యమాత పుణ్యక్షేత్రంతో పాటు పలు ప్రార్థనా మందిరాల్లో అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు చేశారు. తపస్సు కాల దినాల్లో ప్రత్యేక తలంపుల కోసం చేసిన ప్రార్థనల ఫలం విస్తృత స్థాయిలో ఉంటుందని దైవజనులు సూచించారు.
సార్ యుక్రెయిన్లో మెడిసిన్ చేస్తున్న విద్యార్థి జతిన్ క్షేమంగా ఉన్నాడని ఎంబసీ అధికారులతో ఎప్పటికప్పుడు విద్యార్థుల క్షేమ సమాచారం తెలుసుకుంటున్నట్లు ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి పేర్కొన్నారు. యుక్రెయిన్లోని రాష్ట్ర విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉందని, త్వరలోనే విద్యార్థులందరినీ రాష్ట్రానికి చేరుస్తామన్నారు. పట్టణంలోని గుడిపాటి గడ్డలో యుక్రెయిన్లో వైద్య విద్యను అభ్యసిస్తున్న జతిన్ తల్లిదండ్రులను ఎమ్మెల్యే బుధవారం రాత్రి పరామర్శించి ధైర్యం చెప్పారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం విద్యార్థి జతిన్ రుమేనియాలో ఉన్నట్లు తెలిపారు. యుక్రెయిన్ విద్యార్థులు ఎవరైనా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని, అక్కడి నుంచి క్షేమంగా రప్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. నంద్యాల గుడిపాడుగడ్డకి సంబంధించిన విద్యార్థి యుక్రెయిన్లో జతిన్ అనే కుర్రాడు మన నంద్యాలకు సంబంధించిన వ్యక్తి. వాళ్ళ ఫాదర్ ఇక్కడే ట్రాన్స్కోలో ఈడీగా పనిచేస్తూ ఉన్నారు, వేణుగోపాల్ గారు. వారి కుమారుడు అక్కడ యుక్రెయిన్లో మెడిసిన్ చదవడానికి కోసం అక్కడికి వెళ్ళడం జరిగింది. దాదాపు 5 years నుంచి అక్కడ మెడిసిన్ చదువుతూ ఉన్నారు. అనుకోని కారణాల వల్ల ఈ రష్యా అండ్ యుక్రెయిన్ వార్ వల్ల అక్కడ చిక్కుకొని ఫ్లైట్ టికెట్స్ కూడా బుక్ చేసుకున్న తర్వాత అక్కడ ఈ వార్ వల్ల ఫ్లైట్స్ క్యాన్సిల్ అవ్వడంతో దాదాపు 500 kilometers తిరిగి ట్రావెల్ చేసి కీవ్ నుంచి మళ్ళీ రొమేనియా బార్డర్లో ఈరోజు రొమేనియాలో ఉండడం జరిగింది. ఇప్పుడే జతిన్తో కూడా మాట్లాడడం జరిగింది. అక్కడ ఎంబసీ అఫీషియల్స్ టచ్లో ఉన్నారు. మేము సేఫ్గా ఉన్నాము, వీఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ అవర్ ఫ్లైట్ అని చెప్పేసి అన్నారు. సో జతిన్ అక్కడ సేఫ్గా ఉండడంతో ఇక్కడ తల్లిదండ్రులందరూ కూడా కొంచెం రిలాక్స్డ్గా ఉన్నారు. సో వాళ్ళు మోస్ట్ ప్రాబబ్లీ ఒక 3-4 రోజుల్లో ఇక్కడ నంద్యాలకి చేరుకుంటారు. ఫ్లైట్ రొమేనియా బుకరెస్ట్ నుంచి ఢిల్లీ వచ్చి, ఢిల్లీ నుంచి తిరిగి హైదరాబాద్కి వస్తారు. హైదరాబాద్ నుంచి అతన్ని సీఎం ఆఫీస్ నుంచి సీఎం గారి ఆదేశాల మేరకు మన అఫీషియల్స్ అక్కడ రిసీవ్ చేసుకొని వారిని తిరిగి నంద్యాలకు తీసుకురావడం జరుగుతుంది. సో రెగ్యులర్గా వీళ్ళ డీటెయిల్స్ని జగన్ ఆల్రెడీ అఫీషియల్స్ చెప్పడంతో కలెక్టర్ గారి ద్వారా సీఎంఓ ఆఫీస్కి పంపించి అక్కడి నుంచి పిఎంఓ ఆఫీస్కి కూడా పంపించడం జరిగింది. నిన్న కూడా సీఎం గారి ఆదేశాల మేరకు నంద్యాలలో ఆఫీసర్స్ అందరూ కూడా వచ్చి పలకరించి వెళ్ళడం జరిగింది. సో ఈ రోజు యుక్రెయిన్లో ఉన్న ప్రతి పిల్లలకి మేము చెప్పేది ఒకటే, దిస్ గవర్నమెంట్ ఇస్ విత్ యూ. సీఎం గారు ప్రతి నిమిషం కూడా మన ఆఫీసర్స్ని దీని మీద వాచ్ పెట్టేసి ఎంతమంది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పిల్లలు ఉన్నా వాళ్ళందరినీ కూడా తిరిగి తీసుకొస్తాము క్షేమంగా అని చెప్పేసి కూడా మేము వాళ్ళకి భరోసా ఇస్తున్నాం. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా యూక్రెయిన్లో చిక్కుకొని ఉంటే వాళ్ళ డీటెయిల్స్ ఏమన్నా ఇస్తే మేము కూడా వీళ్ళు ట్రై ఆల్వేస్ మనం పిఎంఓ ఆఫీస్ తోటి సీఎంఓ ఆఫీస్ నుంచి పిఎంఓ ద్వారా వాళ్ళని తిరిగి ఇండియాకి త్వరగతిన తీసుకురావడానికి మేము కృషి చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరొకసారి జతిన్ సేఫ్గా ఉండడం మాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఎస్పెషల్లీ నంద్యాలకి సంబంధించిన కుర్రాడు కాబట్టి. అండ్ ఇంకొక అమ్మాయి కూడా చాప్రేవుల గ్రామానికి సంబంధించిన అమ్మాయి కూడా ఇక్కడే అంటే యుక్రెయిన్లో చదువుతుంది. అయితే ఎన్నో కాలం క్రితం వాళ్ళు కోల్కతాలో సెటిల్ అయ్యారనేది తెలుస్తుంది. సో ఆ అమ్మాయి ఢిల్లీలో ల్యాండ్ అయిన తర్వాత ఇమీడియట్గా ఢిల్లీ కానీ బాంబేలో కానీ ల్యాండ్ అయిన తర్వాత ఇమీడియట్గా కోల్కతా వెళ్తారనేది మాకున్న సమాచారం. వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఉన్నాయి కానీ ఫోన్స్ రీచబుల్ కావట్లేదు. వాళ్ళని కూడా ట్రేస్ అవుట్ చేసేసి వాళ్ళ ఫ్యామిలీ అయితే ఇక్కడ చాప్రేవుల్లో లేదు కానీ అడ్రస్ మాత్రం చాప్రేవులా అని చూపించారు. దాన్ని కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. అండ్ ఇంకొక కర్నూలు అబ్బాయి కూడా ఇప్పుడు జతిన్తో పాటు అక్కడే ఉన్నారు. ఇద్దరు కూడా ఒకే రూమ్లో రొమేనియాలో ఉంటూ ఉన్నారు.
సో వీళ్ళిద్దరూ సేఫ్గా ఉన్నారు, మాకు అది చాలా సంతోషం. ఒక బాధాకరమైన విషయము, ఒక సంతోషకరమైన విషయం రెండు ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళ అబ్బాయి జతిన్ స్టూడెంట్గా ఉండి ఫైనల్ ఇయర్ ఎంబీబీఎస్ చదువుతూ అక్కడ ఉండడం జరిగింది. ఉక్రెయిన్లో జరుగుతున్నటువంటి మనకందరికీ తెలిసిన విషయం. దానివల్ల అతను లక్కీగా ఆ కంట్రీ నుంచి బయటికి వచ్చి రొమేనియాలో ఉండడం వల్ల సేఫర్గా ఉన్నారు. సో అతనితో ఇప్పుడు ఎమ్మెల్యే గారు వాళ్ళ ఫాదరు అందరూ ఇప్పుడు మాట్లాడడం కూడా జరిగింది. వాళ్ళు సేఫ్గా ఉన్నాము, 2-3 రోజుల్లో బయటికి వస్తామని చెప్పి ఇండియాకి వచ్చేస్తామని చెప్తా ఉన్నారు. మన గవర్నమెంట్, జగనన్న గవర్నమెంటు వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని ఫెసిలిటీస్ చేస్తూ ఉంది. ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు మా ఇంటికి రావడం, మమ్మల్ని ఓదార్చడం, మాకు ధైర్యాన్ని చెప్పడం చాలా రుణపడి ఉంటాము. స్టేట్ గవర్నమెంట్ కూడా నిన్నటి నుంచి చాలా పర్సూ చేస్తూ ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ బార్డర్ దాటిన తర్వాత మాకు ఒక ధైర్యం రావాలి. ఇప్పుడు ఈరోజే న్యూస్ వింటా ఉన్నాము, మన స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా అఫీషియల్స్ను పంపించాలని మన సీఎం గారు ఆదేశించినట్టు చూసినాము. యాక్చువల్గా అక్కడ బార్డర్స్ దగ్గర చాలా వర్క్ ఉంటుంది. ఒక బాయ్ని చెక్ చేసి పంపడం వలన చాలా డిలే అవుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహానందిలో ఒంగోలు జాతీయ ఎడ్ల బల ప్రదర్శన ప్రారంభం. రైతుల సంక్షేమమే లక్ష్యమన్న శ్రీశైలం నంద్యాల ఎమ్మెల్యేలు శిల్పా చక్రపాణి రెడ్డి, శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి. ఆర్బీకేల్లో శనగ కొనుగోలు కేంద్రాల ఏర్పాటు. రైతులు తప్పనిసరిగా పంట నమోదు చేసుకోవాలన్న ఏడీఏ డాక్టర్ రాజశేఖర్. 16వ వార్డు సచివాలయం ఆకస్మిక తనిఖీ. ప్రజా సమస్యలన్నీ సచివాలయాల్లోనే పరిష్కరించుకోవాలన్న కమిషనర్ వెంకటకృష్ణ. నాగలింగేశ్వర స్వామి దేవస్థానంలో అన్నదానం ఏర్పాటు. సేవా కార్యక్రమాలను ఏటా నిర్వహిస్తామన్న మున్సిపల్ కౌన్సిలర్ వెంకటలక్ష్మి. రామాలయంలో ఘనంగా శివరాత్రి వేడుకలు. క్రైస్తవ ప్రార్థనా మందిరాల్లో ఘనంగా తపస్సు కళ ప్రారంభ వేడుకలు. నంద్యాలలో యుక్రెయిన్ విద్యార్థి కుటుంబ సభ్యుల పరామర్శ. విద్యార్థి జతిన్ను క్షేమంగా ఇంటికి చేరుస్తామన్న ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.